అనుమానం లేకోకుండా, దేవుడు చేస్తాడా అన్నట్టు కాకుండా దేవుడు చేస్తాడు అనంత గట్టి నమ్మకంతో ఆయన ఆశ్రయించాలి. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, మేము దేవుని ఆశ్రయిస్తాం అనే లెక్కలో ఉండాలి. షడ్రకు మిషకు అభ్యర్థులకు దేవుడు చేస్తాడని వాళ్ళకి ఉందా? విశ్వాసం ఉందా? చేసినా వాళ్ళు చేయకపోయినా చేస్తాడు, ఒకళ్ళు చేయకపోయినా పర్వాలేదు. అది మనం కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళని ఏమనుకోవాలి? దేవుడు మమ్మల్ని హెచ్చించినా హెచ్చించకపోయినా మా దేవుడు మాత్రం, నేను మాత్రం యెహోవానే ఆశ్రయిస్తా, ఇక వేరొకరిని నేను ఆశ్రయించను అన్నంత గట్టి నమ్మకం మనకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అది చేస్తాడు. ఆ గట్టి నమ్మకం నీకు లేకుండా అనుమానంతోనూ, ఏదో దేవుడి దగ్గరికి వస్తే ఏదో దొరుకుద్ది అన్న ఆశతోనూ అలాంటి మనసుతో వస్తే ఏమీ దొరకకపోయినప్పుడు బాగా డిసప్పాయింట్ అవుతారు. అయ్యో నేను ఎంత ఆశపడి వచ్చాను ఇక్కడికి, కానీ నాకు ఏమీ దొరకలేదు అనుకుంటాం. దేవుడు చేస్తాడనే సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అనారోగ్య పరిస్థితులైనా అంతే, మనకున్న ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితి అయినా అంతే, నా సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు కదండి. అంత విశ్వాసంతో దేవుని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. మన యూట్యూబ్ నిండా సాక్ష్యాలే కదండి, ఎంత గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం. అసలు అవి ఈ ఫోన్లు వచ్చినాక అన్నీ ఎవరి జీవితాల్లో దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేశారో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాటిని బట్టి కూడా మనుషులకి విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళకి అంత గొప్ప కార్యం చేశారు కదా, దేవుడు నాకెందుకు చేయడు అనే విశ్వాసం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన ఆశ్రయించిన నరుని కంట ఏ మేలు కూడా కొదువై ఉండదంట. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే చూడండి, చక్క పిల్లలారా అని పిలుస్తున్నారు. దేవుని దృష్టికి మనం అందరం పిల్లలమే కదా కదండి. ఆయన ఎన్నోసార్లు అన్నారు కదా, పాతని